మీరంతా ఫ్రెడీ పాలన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు సజీవు లెక్కలో ప్రాణానికి ఏ హాని లేకుండా దేవుడు కాపాడాడు. గత వారంలో కూడా ఆ ప్రాంతానికి దైవజనులు ఉన్నటువంటి హాస్పిటల్కి నేను వెళ్ళడం జరిగింది. కొంచెం మనసులో బాధే, కొంచెమేంటి చాలా బాధే. ఆ కాలుకి ఉన్న కండరాలు, నరాలు ఇవన్నీ సపోర్ట్ చేయక కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఆ చెడంతా, మోకాళ్ళ దాకా ఉన్న చెడంతా తీసివేశారు. అలాగే ఉంటే కొన్ని నెలలైనా బాగా కాకపోవచ్చు. దాని ద్వారా మరికొన్ని సమస్యలు, ప్రాణానికే కొన్ని సమస్యలు రేకెత్తించవచ్చు అని డాక్టర్ల సజెషన్. మేము కూడా అక్కడ కల్లారా దైవజనులు జాన్ వెస్లీ పాస్టర్ గారు కంటి పాప వలె అక్కడ ఉండి చూసుకుంటూ ఉన్నారు. పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడు మరి ఇలా నెలలు ఆ యొక్క గాయాల్ని అలా పెట్టుకొని ఉండడం కన్నా ఆ చెడంతా తీసివేయడం మేలని ఒక నిర్ణయానికి వచ్చారు. మోకాల కింద ఉన్నదంతా చెడు తీసివేశారు. మరి ఇప్పుడు ఒక గాయం మాత్రమే ఉంది మోకాలకి. ఆ గాయం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సేవకుని క్షేమము మనకు అవసరం. అయినా తన పిలుపుకి, తనకి ఉన్న దర్శనానికి తనకి ఏ ఆటంకము లేదు. ఇంకొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు చక్కగా సేవ చేయడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ చెడు భాగం మాత్రము తీసివేయడం జరిగింది మోకాల దాకా. ఏదేమైనా దైవజనునికి మరింత పూర్ణ బలము ప్రభు ఇవ్వాలి. దేవుడు కనికరించాలి, ఆ గాయాన్ని కట్టాలి. సేవకుని క్షేమం నిమిత్తమై చేతులెత్తి మనసారా దేవునికి స్తోత్రం చెబుదాం. కర్నూలు సంఘము కూడా వారి కాపరి కదా, వేల మంది జనాలు, విశ్వాసులకు కూడా ధైర్యం ఇవ్వాలి, కృపనివ్వాలి. ఏదైనా దేవుడు మన క్షేమం నిమిత్తమే చేస్తాడు అనే ఒక అవగాహన కలగచేయాలి. ఎక్కడెక్కడో మన సంస్థ కూడా కాని సంస్థలు కూడా ప్రార్థన చేశారు. ప్రాణహాని లేదు, తిరిగి చక్కగా తన సేవ తాను చేసుకోగలడు. కొంత మనం చూడడానికి ఇబ్బంది అనిపించినా ప్రభు సహాయం చేశాడు. కర్నూలు సంఘం పట్ల కూడా ప్రభు బలపరిచి సేవకుల్ని ఆ పట్టణములో మరింత బలమైన సాధనముగా వాడుకునేటట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 హల్లెలూయా. ఓకే.